మెదక్ జిల్లా విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకున్న 149 మంది ఎస్సీ టీపీసీ కానిస్టేబుళ్లు ప్రజలకు అంకిత భావంతో సేవలందిస్తూ వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని, సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాసేవకు అంకితం కావాలని, నీతి నిజాయితీలతో విధులను నిర్వర్తించాలని, చట్టాన్ని ఉల్లంఘించకుండా రాజ్యాంగ ధర్మాన్ని పాటిస్తూ విధులు నిర్వర్తించాలని, పోలీస్ సేవలో ప్రతి ఒక్కరూ అంతర్భాగమే. పోలీస్ వ్యవస్థలో విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ అన్నారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మెదక్ జిల్లా నుంచి పోలీస్ శాఖకు ఎంపికైన 149 మంది, ఇందులో 52 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 26 మంది సివిల్ మహిళా కానిస్టేబుళ్లు, 56 మంది సాయుధ దళ కానిస్టేబుళ్లు, 15 మంది సాయుధ దళ మహిళా కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ శిక్షణ కేంద్రాలకు శిక్షణకు వెళ్లి 9 నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని ఈరోజు జిల్లాకు రావడం జరిగిందన్నారు. సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీస్ శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ఈ రోజు నుంచి పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు నియమించబడ్డారన్నారు. అప్పగించిన బాధ్యతలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓకే, మీ అందరికీ మెదక్ జిల్లా పోలీస్ తరఫున వెల్కమ్. ఈరోజు మీరు ఈ జిల్లా వాసులందరూ కూడా ఎంతో కష్టపడి పోటీలో పాల్గొని ఎగ్జామ్ రాసి కష్టపడి ఉద్యోగం సాధించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మీరందరూ వివిధ పీటీసీలు మీరందరూ ఎంతో డిస్కస్ చేసి ప్రమాదం నుంచి బయటపడేసి ఏ దొంగతనమైనా పొరపాటైనా ఎక్కడైనా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా కూడా మనం ముందుండి ఎక్కడ కూడా మనం ఎరిగిపోకుండా ముందుండి పనిచేసి మంచి పేరు తీసుకురావాలని మీ అందరూ కూడా నేను కోరుతున్నాం. ఈరోజు మీ అందరు కూడా ఇప్పుడు మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాం. అవి తీసుకొని వెళ్ళిపోయి మీరు మళ్ళీ 30వ తారీఖు మార్నింగ్ 10 గంటలకు వస్తే మీ అందరు కూడా డ్యూటీలు ఇవ్వడం జరుగుతుంది. సిస్టమేటిక్గా మీ అందరిని చూసి మీ పర్ఫార్మెన్స్, మీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి మీకు ఎక్కడెక్కడ ఇవ్వాలో బెస్ట్ పర్సన్ అంటే మీరు ఎంతో మంది కష్టపడి ఎంతో మంది పోటీలో పాల్గొంటే మీరు వచ్చిన ప్రోడక్ట్ మీరందరూ. మీరు ఇప్పుడు ఈ జిల్లా పోలీసులో జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రేపు నుంచి మీరు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మొన్నటి దాకా సివిలియన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు వివిధ రకాల డ్యూటీలు ఉంటాయి. ఏఆర్ కానీ సివిల్ కానీ, తర్వాత ఉమెన్ పీసీలు అయ్యారు, తర్వాత ఉమెన్ పీసీలు సివిల్, మీరందరూ కూడా ఏ డ్యూటీ వచ్చినా కూడా డిసిప్లైన్ గా పనిచేయాలని, మంచిగా పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి మంచిగా పేరు తీసేవాళ్ళని కోరుతున్నాం. తర్వాత మీరందరూ కూడా ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ ఈ జిల్లా